నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ కల్తీ నెయ్యి కథ విపరీతమైనటువంటి ఒత్తిడిని పెంచుతోంది. అలాగే ప్రభుత్వం కూడా మేషాలు లెక్క పెడుతుందా అన్నటువంటి సందేహం కూడా కలుగుతోంది. అనేకమైనటువంటి నివేదికలు, సత్యాలు, అలాగే నిరూపితమైనటువంటి దోషాలు ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నా సరే ఎందుకని ప్రభుత్వం ప్రజలు ఆశించినట్టుగా, భక్తులు ఊహించినట్టుగా చర్యలు ఎందుకు ఉండట్లేదు అన్నటువంటి అనుమానం పెరుగుతోంది. జంతువుల కొవ్వు ఉన్నా లేకపోయినా అది నెయ్యి కాదు అని నివేదికలు వచ్చాక ఇంకా దేనికోసం ఎదురు చూడాలి? కేవలం జంతువుల కొవ్వు ఉంది అని నిరూపించుకునేటటువంటి ప్రయత్నం ఇవాళ ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉన్నదా? ఏదైతే ఒక రిపోర్ట్ ఉన్నదో, ఎన్డీడీబీ గుజరాత్ ఇచ్చినటువంటి రిపోర్టులో, ఆ రిపోర్టు ప్రకారం ఈ నెయ్యి అనే పదార్థంలో జంతువుల కొవ్వు ఉండే అవకాశం ఉన్నది అన్నటువంటి రిపోర్టు నిజమేగా? ఇవాళ డిఫెన్స్లో ప్రభుత్వం పడింది అన్నటువంటి ఒక ఆలోచన కలగజేసే అవకాశం ఎందుకు ఇస్తోంది ప్రభుత్వం? అలాగే ఇది రాజకీయంగా మారిపోతుంటే, సినిమాలో ఇది రాజకీయంగా మారిపోతుంటే, అది నెయ్యి కాదు అని నివేదికలు కనపడుతుంటే, మరి హిందూ మత ధార్మిక సిద్ధాంతకర్తలు ఎక్కడా? ఆలోచించాలిగా. సినిమాలో ఒక్క పదం అభ్యంతరమైతే మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎంతోమంది ఆ సినిమాను అడ్డుకోవడం, ఆడించకుండా ఒక రగడ చేయటం, యాగి చేయడం, మీడియా ముందుకొచ్చి ఏదో వాదనలు వినిపించడం, మరి వీళ్ళందరూ ఎక్కడా? సినిమాలో ఒక్క పదమే అభ్యంతరం అయితే యాగి చేసిన వాళ్ళంతా ఎక్కడిప్పుడు? అలాగే ఆవుల్ని టచ్ చేస్తే పూనకం వచ్చినట్టుగా ఉన్మాద సంఘాలు మొన్నటి వరకు ఇప్పటికీ కనపడుతూనే ఉన్నాయి. దాంతోపాటు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు ఎక్కడా? మరొక విషయాన్ని కూడా గుర్తు చేయాలి. ఈ దేశం కేవలం హిందువులదే అన్నటువంటి హిందూ ధార్మిక సిద్ధాంతకర్తలు మరి నెయ్యి కల్తీ అయితే ఎందుకు మౌనంగా కూర్చున్నారు? జై బజరంగ దళ్ అంటూ హిందూ ధార్మిక సిద్ధాంతకర్తలమంటూ రాద్ధాంతాలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మౌనం ఎందుకు వహిస్తున్నారు? మంచినీరు కలుషితమైతే ఉద్యమాలు చేశారు, ప్రభుత్వాలను మార్చేశారు. మరి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినడం ఒక ఎత్తైతే, జరగకూడనటువంటి దోషం, నీచమైనటువంటి అవినీతి, భరించలేనటువంటి అవినీతి, ఊహించలేనటువంటి అవినీతి, క్షమించరానటువంటి అవినీతి, ఏమాత్రం ఉపేక్షించకూడనటువంటి అవినీతి, దానికి పాల్పడినటువంటి వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు అన్నటువంటి ఆలోచన కలగజేస్తోంది ప్రభుత్వం. అలాగే కదలికలు లేని ఈ హిందూ సాంప్రదాయవాదులను కూడా ఇప్పుడు ప్రశ్నించదలుచుకున్నా. లడ్డు కల్తీని కేవలం రాజకీయ కోణంలో చూడగలమా? లేదే. అసలు రాజకీయాలకి, భగవంతుడి ప్రసాదాలకి లింక్ ఏంటి? ఎవరి పాలనలో, ఎవరి పాలక మండలిలో ఈ పాపం జరిగింది? నివేదికలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. పూర్తి సాక్ష్యాధారాలతో నిరూపించబడినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులు ఎవరు అని పరిశీలిస్తే, ఆ దోషులే ఇవాళ ముగ్గురు ముందుకొచ్చి నిజమే మేము చేసింది పాపం అని బోరును ఏడుస్తున్నది నిజం కాదా? జరగకూడనిది జరిగింది, మా వల్ల పాపం జరిగింది అని వాళ్ళు పశ్చాత్తాపానికి లోనవుతూ ఉన్నటువంటి విషయాలను ఒప్పుకున్నది నిజం కాదా? అలాగే ఆధారాలతో కూడినటువంటి నేరాలు, ఎవడో బోలే బాబా అనేవాడు కనీసం వాడి దగ్గర ఏ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు నెయ్యి తయారు చేయడానికి, పూర్తి ఆధారం ఉన్నది. అలాగే వీళ్ళు రసాయనాలను వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకొని నెయ్యి రూపంలో తీసుకొచ్చి భక్తులు గొప్పగా ఆరాధించే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యే లేకుండా నెయ్యి లాంటి పదార్థంతో లడ్డులు తయారు చేసి కోట్లాది కుంభకోణానికి పాల్పడితే మరి హిందూ ధార్మిక సిద్ధాంతకర్తలు ఎక్కడా? మఠాధిపతులు ఎక్కడా? పీఠాధిపతులు ఎక్కడా? కేవలం రాజశ్యామల యోగంతో మాత్రమే అధికారం వస్తుంది అని నమ్మించినటువంటి మేధావులు, హిందూ ధార్మిక సిద్ధాంతకర్తలు, మఠాధిపతులు వేర్ ఆర్ దే? ఇప్పుడు మాట్లాడరా?
జై శ్రీమన్నారాయణ అంటూ నేనే దేవుడికి ప్రతినిధిని అంటూ ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి స్వామి ఎక్కడ నిద్రపోతున్నాడు? ఏ రియల్ ఎస్టేట్ పర్సన్ వ్యాపారాలను భుజానేసుకొని తీరిక లేకుండా నిద్రపోతున్నారా, కూర్చున్నారా? ఆ కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారా? మరెందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు? ఇవాళ దేవదేవుడి ప్రసాదం నీచమైనటువంటి బుద్ధితో కలుషితం చేసినటువంటి పదార్థాలతో ఆ దేవుడికే ప్రసాదంగా నివేదిక ఇస్తే, ఆ కొవ్వు కలిసినటువంటి నెయ్యి లాంటి పదార్థాన్నే దేవుడి దగ్గర దీపారాధనకు ఉపయోగిస్తే నిద్రపోతుందా హిందూ సమాజం అన్నది ఇవాళ ప్రశ్నార్థకం కాదు, ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి, నిలబెట్టాల్సిన పరిస్థితి. ఒక్కొక్కడిని స్వాములమంటూ ముందుకొచ్చి యాగాలు చేసి ఇవాళ ప్రజల భూములు తీసుకున్నటువంటి వాళ్ళను కూడా ఈ సందర్భంగా నిలబెట్టాలి. ఆ భూములు తీసుకొని ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగించాలి. ఏమి హక్కుందని ఈ స్వాములు ప్రజల భూములు, ఖరీదైనటువంటి భూములు హైదరాబాద్ నగరంలో కూడా తీసుకున్నటువంటి పీఠాధిపతులు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? ఇది రాజకీయ కోణంలో వదిలేద్దామా? ఇది రాజకీయానికి సంబంధించినటువంటి విషయమా? ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే కాదు, అనేక మంది భాషా భేదం లేకుండా ఏ దేశం నుంచైనా సరే ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మొక్కుకుంటే చాలు అనేటటువంటి ఒక నమ్మకాన్ని పెంచుకున్నటువంటి ప్రజానీకంలో ఆ నమ్మకాన్ని కుప్పకూల్చినటువంటి ఈ నీచమైనటువంటి నికృష్టమైన అవినీతి కార్యక్రమానికి పాల్పడిన వాళ్ళను ఎంతసేపు మనం వింటూ కూర్చోవాలి? కల్తీ జరిగిందని నివేదిక ఉన్నది, కల్తీ జరిగిందని ఆధారాలు ఉన్నాయి, కల్తీ చేసిన వాళ్ళు ఎవరు అన్నటువంటి స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ఎందుకు మరి నేను అడుగుతున్నది, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒక విషయమైతే ఈ హిందూ ధార్మిక వాదులందరూ ఎక్కడ నిద్రపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో రాముడి తల నరికితే దిక్కులేదు, దేవాలయాల రథాలకు సంబంధించినటువంటి వాటిల్ని కూల్చి కాల్చి మసి చేసినటువంటి ఇవాళ స్పందన లేదు. హిందూ దేవాలయాలపై దాడి జరిగితే మాట్లాడినటువంటి బుద్ధున్న ఒక్క స్వామి లేడు. కేవలం చర్చల్లో అక్కడక్కడ కనపడుతూ ఏదో ప్రచారం కోసం మాత్రమే మాట్లాడినటువంటి హిందూ ధార్మిక వాదులు ఎవరైతే ఉన్నారో, మఠాధిపతులు ఎవరైతే ఉన్నారో, పీఠాధిపతులని చెప్పుకుంటూ భూములు కాజేస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో, ఇవాళ ఈ కల్తీ నెయ్యి దోషులు లేదా నేరస్తులను కంటే కూడా వీళ్ళను కూడా వాళ్ళ పక్కనే నిలబెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా. హిందూ ధర్మాన్ని తర్వాత సంగతి, హిందూ దేవాలయాలను తర్వాత సంగతి, కోట్లాది మంది కొలిచేటటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదం, ఆయనకి నివేదించేటటువంటి ప్రసాదం కూడా కలుషితమైందని తెలిసి కూడా మరి వీళ్ళందరూ మాట్లాడకపోతే వదిలేద్దామా? దోషులెవరు, ఎవరి పాలనలో పాలక మండలిలో జరిగిందని నిగ్గు తేల్చాక కూడా ఈ చర్చలేంటి, ఈ ముచ్చట్లేంటి, ఈ చేతులు ముడుచుకునే కార్యక్రమాలేంటి? కల్తీ నెయ్యి అంటున్న దాంట్లో మోనోగ్లిజరైడ్ అనే రసాయనం కలిపిన వాళ్ళే ఒప్పుకున్నారు, అమ్మిన వాళ్ళే ఒప్పుకున్నారు. అలాగే దాన్ని సర్టిఫై చేసిన వాళ్ళే ముందుకొచ్చి తప్పైందని ఒప్పుకున్నారు. ఇంకేం కావాలి మనకి? ఇంకా ఏం ఆధారాలు కావాలి? ప్రతిపక్షం పాలకపక్షం నో మేం కలపలేదు, మాకు బాధ్యతే లేదని టీటీడీ మండలి బోర్డు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఆ మహానుభావుడు నాకేం సంబంధం, నాకు సంబంధం లేదు కదా, కింద జరిగిందని వార్తల్లో నా కింద ఉన్నటువంటి అధికారులు చేశారన్నటువంటి సమాచారం ఉన్నది. కానీ ఇన్ వాట్ వే ఐఎమ్ రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు. ఈవో కానీ అలాగే చైర్మన్ కానీ బాధ్యత లేదని ఒప్పుకోగలమా? వాళ్ళను క్షమించగలమా? వాళ్ళను వదిలేయగలమా? ఇంతమంది మనోభావాలు, ఒక్క సినిమాలో ఒక్క డైలాగు చిన్నది ఏదైనా పొరపాటు జరిగితే మా మనోభావాలు దెబ్బతింటాయన్నటువంటి మూర్ఖులు ఉన్నటువంటి సమాజంలో మరి వెంకటేశ్వర స్వామి ప్రసాదం కల్తీ చేసినటువంటి అవినీతి పరులు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే,
ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే చేసినటువంటి ఈ ఘోర అపచారానికి శిక్షార్హులు కారా? ఎన్నాళ్ళు చర్చలు? అసలు కల్తీ జరగలేదని గత ప్రభుత్వం చెప్తుంది, కల్తీ జరిగిందని ఇప్పుడు పాలకపక్షం చెప్తుంది. కూటమి ప్రభుత్వానికి మా మీద కక్ష తీర్చుకునే ధోరణిలో ఇవాళ అసలు కల్తీ నెయ్యే లేనటువంటి దాన్ని కల్తీ అని మా మీద నెడుతున్నారని వీళ్ళ వాదన. లేదు, ఆధారాలతోనే మాట్లాడామని ఇవాళ పాలకపక్షం యొక్క వాదన ప్రతివాదన మధ్య దేవుణ్ణి ముంచేద్దామా? దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూల్చేద్దామా? ఇవాళ ఉన్నటువంటి ఈ అవినీతి సంఘటన కల్తీ నెయ్యి అనేది కాదు, అసలు రసాయనంతో కూడినటువంటి నెయ్యి అని సత్యం తెలిసిన తర్వాత కోట్లాది మంది భక్తులకు ఈ రసాయనంతో కూడినటువంటి లడ్డులు పంచినటువంటి ఈ పద్ధతిని ఇంకా చూస్తూ వదిలేద్దామా? ఆలోచించండి. ఎవరిని ప్రశ్నించాలి మనం? ఎవరు చర్యలు తీసుకోవాలి? ఆ చర్యలు తీసుకోకపోతే ఎవరిని మనము నిలబెట్టాలి? అలాగే ఎవరు నిలబెట్టాలి? ఎవరు ప్రశ్నించాలి? డైరెక్ట్గా ఇవాళ అడగదలుచుకున్నది ఒకటే, హిందూ ధార్మిక సిద్ధాంతకర్తలుగా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళను ఇవాళ నిలబెట్టాలి. మీరెందుకు మాట్లాడట్లా? మీరెందుకు ప్రశ్నించట్లా? ఈ నిగ్గు తేలిన తర్వాత కూడా ఎందుకు ఒక ఉద్యమ స్వరూపంగా, ఒక నిరసన ప్రదర్శనగా ఈ కాషాయధారుల అంతా ఎక్కడ మునిగి తేలుతున్నారు? ఏ మురుగుంటలో మీరు నిలబడి ఏవో సిద్ధాంతాలను చెప్పి జనాన్ని మోసం చేస్తూ ఇంకా రాజకీయంతో పరమ అసహ్యమైనటువంటి వ్యవహారాలు నడుపుతూ హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి స్వాములను ఇవాళ నిలబెట్టాలంటున్నా, ఇవాళ కడిగేయాలంటున్నా. ముద్దులు పెట్టుకున్నటువంటి స్వాములు ముఖ్యమంత్రులు అవసరమా? మీకు సిగ్గు లేదా? మీకు లేదని సమాజం తెలుసుకున్న తర్వాత ఇవాళ కనీసం బాధ్యత ఉంటే ఈ ముద్దుల కార్యక్రమాన్ని దుస్సాహసంతో కొనసాగించినటువంటి ఒక పీఠాధిపతిని వదిలేయాల్సిన పని లేదు ఇవాళ. అలాగే జై శ్రీమన్నారాయణ అంటూ సిద్ధాంతాలు చెప్తున్నటువంటి స్వామీజీలను కూడా నిలబెట్టాలి ఇవాళ. దుర్మార్గులారా, హిందూ ధర్మాన్ని నీచంగా రాజకీయానికి, అవినీతికి వాడుకుంటుంటే గమ్మున కూర్చుంటారా మీరు అని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఇవాళ ఉందని సమాజాన్ని, అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దలని కొంతమందిని అభ్యర్థిస్తున్నా. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మాట్లాడారు. ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా, ఎవరికి బాధ్యతలు ఉన్నాయి అన్నటువంటి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ని కూడా ఆయన ముందు పెట్టారు. వాళ్ళకు కూడా ఒక రాజకీయ రంగేస్తారు. అలాగే మాజీ డీజీపీ ఆయన కూడా స్పందించారు. మరి మఠాధిపతులు నో. అందుకే అంటున్నా, ఎవడికి పడితే వాడికి కాషాయం కట్టుకొని కాస్త విభూది రాసుకున్న వాడికి బోర్లా వాళ్ళ కాళ్ళ మీద పడకండి. భక్తి అనేది వ్యక్తిగతం, మతం అనేది వ్యక్తిగతం. అలాగే భక్తితో కూడినటువంటి కార్యక్రమం అతి పవిత్రం. ఎవరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. భగవంతుడు మీలోనే ఉన్నాడు. అలాగే భగవంతుడిని కొలిచేటప్పుడు ఎవరో మధ్యలో మధ్యవర్తితులు అక్కర్లేదు. ఏ స్వాముల దగ్గర ఇవాళ మనము నిజాయితీకరమైనటువంటి హిందూ ధర్మ సిద్ధాంత జీవన విధానం ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా ఉన్నటువంటి వాళ్ళు, నటించే వాళ్ళు కాదు. కాసేపు కాషాయం వేసుకొని కొద్దిగా విభూది చేసుకుంటే వాళ్ళు హిందూ ధర్మ సిద్ధాంతాన్ని ఉద్ధరిస్తున్న వాళ్ళు కాదు అని నిరూపితమవుతోంది ఇవాళ ఈ సంఘటన మూలాన. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, ఐఎమ్ జస్ట్ డిమాండింగ్. హిందూ ధర్మాన్ని ప్రచారకర్తలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇవాళ ముందుకు రావాలి, నిలబడాలి, ప్రశ్నించాలి, శిక్షించమని ఘోషించాలి. అది హిందూ ధర్మాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడంలోనే డిఫెన్స్లో పడిపోయారు. రాజశ్యామల యోగం చేస్తే ముఖ్యమంత్రులు అవుతారని నమ్మించారు. అలాగే నెత్తి మీద 4 చెంబులు నీళ్లు పోసుకుంటే మతాన్ని ఆచరించినట్టుగా, హిందూ మతాన్ని మనము కూడా నమ్మినట్లుగా భావించేటటువంటి వీడియోలు రిలీజ్ చేశారు. ప్రతి క్షణం అడుగడుగున రాజకీయ నాయకుల ప్రయోజనం కోసం బతుకుతున్నటువంటి ఈ స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టడమే కాదు, నిలబెట్టాలి. ఇప్పుడు ప్రజల భూములను కాజేశారు. ఇక్కడ
హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైనటువంటి భూమిని 2 ఎకరాలు దోచేశాడు ఒక స్వామి. అలాగే వందల ఎకరాలు కొండల మీద కూడా ఆంధ్రప్రదేశ్లో వందలాది ఎకరాలు దోచేశాడు మరో స్వామి. పేదోడు బీదోడు ఇల్లు కట్టుకోవడానికి ఒప్పుకున్నటువంటి సిస్టమ్ ఉన్న చోట, 1110 ఉన్న చోట పెద్ద పెద్ద కట్టడాలే కట్టారు. ఇక్కడ భక్తి పేరుతో, మతం పేరుతో, ఆచారం పేరుతో, సాంప్రదాయం పేరుతో ఎక్కడ ఎప్పుడు వీలైతే అక్కడ భూమిని దోచేశారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాశారు. అలాగే కేంద్రం చుట్టూ తిరుగుతూ మేము అత్యంత పవిత్రమైనటువంటి స్వాములను నమ్మిస్తూ మూటలు మోసేటటువంటి కార్యక్రమం కూడా చేశారు. వీళ్ళ మీద మనము ఆధారపడి ఏదో ఒక హిందూ ధర్మ ప్రచారకర్తలుగా నమ్మేసి వీళ్ళు ఉద్ధరిస్తారని నమ్మితే మాత్రం మనల్ని మనం మోసం చేసుకోవడమే. అందుకే ఎవరైతే దేవుణ్ణి నమ్ముతున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యంలో ఇవాళ విలువలను మాట్లాడుతున్నారో, అలాగే ప్రజాస్వామ్యం పేరుతోటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, లేదు అలాగే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నీరు కారుస్తున్నారో, వాళ్ళందరినీ మనము ప్రశ్నిస్తూ నిలబడుతూ ఇవాళ ఏదైతే వెంకటేశ్వర స్వామిని అత్యంత నీచంగా ఆయన మోసగించారో, దేవుణ్ణే మోసగించినటువంటి మోసకారులను వదిలిపెట్టకూడదు అన్నటువంటి ఆలోచన మరింత ఉధృతంగా, మరింత ప్రజలు బాధ్యతగా, ఇక్కడ హిందూ సమాజమా అనే దానికంటే కూడా పౌర సమాజం. అసలు భారతదేశంలో 100 కోట్ల మందికి పైగా హిందువులు ఉన్నారని మాట్లాడతారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణలో తెలుగు వాళ్ళు మొత్తం కలిపి 10 కోట్ల మంది ఉంటే కనీసం ఇందులో అత్యధిక శాతం వెంకటేశ్వర స్వామినే నమ్ముతారు. కానీ ఆ స్వామి పాలక మండలిని నమ్మాడేమో, కానీ ఆయన్ని మాత్రం ఇంత దుర్మార్గంగా కల్తీ ప్రసాదాలతోటి, కల్తీ నూనెలతోటి ఆయనకి ప్రసాదాన్ని ఇచ్చారు, నైవేద్యం పెట్టారు, దాంతోపాటు దీపారాధన. ఎవరైనా క్షమించగలిగితే క్షమించే వాళ్ళు ఉన్నారేమో, ఐ డోంట్ నో. క్షమించగలమా అన్నటువంటి ప్రశ్న వేసుకుంటే మాత్రం ఏం మాత్రం ఉపేక్షించకూడదు అన్నది మాత్రం సత్యం. అందుకే కల్తీ నెయ్యి అనేది రాజకీయ సమస్య కాదు, అలాగే కల్తీ నెయ్యి అనేది పాలకపక్షానికి ప్రతిపక్షానికి కూడినటువంటి సమస్య కాదు. ఇలాది వేలాది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టే అవర్ డిమాండ్ షుడ్ బి లైక్ దట్. జస్టిస్ కూడా అలా జరగాలి, నేరస్తులకు కఠిన శిక్షలు ఉండాలి. అదే ఆశిస్తున్నా.